నేను చూసిన ఇవాళ మీ మంత్రి గారి స్టేట్మెంట్, వరంగల్ను ఐటీ హబ్ చేస్తాం. మీరు గబ్బు చేయకపోతే చాలు. మీరు హబ్బు చేసేంత తెలివి మీకు లేదు. మీరు గబ్బు చేయకపోతే చాలు. ఉన్న కంపెనీలు విక్తున్నాయి, ఆడికెళ్ళంటే దాన్ని పట్టించుకునేవాడు లేదు. కానీ టెక్ మహీంద్రా పోయింది, మిగతా వాళ్ళు పోయేటట్టున్నారు. గది చూసే ముఖం లేదు, కానీ హబ్బు చేస్తారట వీళ్ళకు ఏం చూసి రావాలి? వీళ్ళని చూసి చిట్టినాయుడిని చూసి రావన్నా తెలంగాణకు వస్తాడా ఎవడన్నా? ఆయన 2 మాటలు మాట్లాడమన్నారు చూస్తాను. ఏం కూడా ఎందుకు రావాలో తెలంగాణకు ఏమి తెలియదు. ఏదో ఇక మళ్ళా గట్టిగా తంతె గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డారు. తెలంగాణ మీద ప్రేమ లేదు, మను లేదు, సంపాదన మీద తప్ప ఇంకో యావల్ లేదు. ఒక్క వర్గానికి, ఫలానా వర్గానికి మేము మంచి చేసినాం అని చెప్పే పరిస్థితి ఉన్నదా? మహిళలకు చేసినామని చెప్తారా? రైతులకు చేసినామని చెప్తారా? లేదా పెద్ద మనుషులు ఏమన్నారు? పెద్ద మనుషుల గురించి కేసీఆర్ 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాం చెప్పిరా లేదా? వచ్చినాయి ఎక్కడన్నా? మరి తప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరుదాం. మనం కూడా ఆ పేదవాళ్ళ తరపున, పెద్దవాళ్ళ తరపున, ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ తరపున తప్పకుండా కొట్లాడదాం. ఒక్కొక్కటిగా ఉన్నాయి చాలా కొట్లాడాల్సిన అంశాలు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో చెప్పినారు. ఏం చెప్పినరు? 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 1,00,000 కోట్లు కాదు కదా, ఇప్పటివరకు 1,00,000 రూపాయలు ఇయ్యలే. ఇది వాస్తవం. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లు అని చెప్పి 8,000 కోట్లు పెట్టినరు. అది కూడా ఎన్ని పైసలు ఖర్చు పెడతారో, ఎన్ని ఎత్తగొడతారో తెలియదు. అందుకే మనం ఎక్కడికక్కడ ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా, ఎట్లయితే మొన్న బీసీలకు సంబంధించి మసునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం తమిళనాడు బయలుదేరి అక్కడ రిజర్వేషన్లు ఎట్లా అమలవుతున్నాయి, అక్కడ ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయవు అని నిలదీయడానికి 6 నెలలు అన్నావు, మరి సంవత్సరం అవుతుంది ఎందుకు చేస్తలేవు అని అడగడానికి ఒక బృందం. అదేవిధంగా 6 గ్యారంటీల అమలు మీద ఇంకా కొన్ని బృందాలు వేసుకుందాం. 100 రోజుల్లో చేస్తా అన్నావు, మరి సంవత్సరం అయింది ఎందుకు చేస్తలేవు అని నిలదీయడానికి మరొకటి. అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు, హైదరాబాద్లో మైనారిటీ డిక్లరేషన్ చేసిండ్రు, వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, ఇంకొకడ యువత డిక్లరేషన్ అన్నారు, ఇంకొకడ విద్యార్థి డిక్లరేషన్ అన్నారు. ప్రతి దాని మీద ఒక బృందాన్ని నియమిస్తాం. తప్పకుండా ఆ బృందం ఒక షాడో గవర్నమెంట్ మాదిరిగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని, వాళ్ళు మాట తప్పుతున్న వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావడానికి, వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఒక ప్రెషర్ గ్రూప్ మాదిరిగా తప్పకుండా వ్యవహారం చేస్తుంది. మైనారిటీ సోదరులకు కూడా చాలా మాటలు ఇచ్చిండ్రు, చాలా పెద్ద మాటలు చెప్పిండ్రు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. కనీసం ఒక మైనారిటీ మంత్రి కూడా లేడు ఇలా క్యాబినెట్లో. కాబట్టి తప్పకుండా వాళ్ళ తరపున కూడా మనమే గొంతు విప్పాలే, పార్టీగానే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాలి. ఇక మీకు తెలుసు ఇంకొక